ఏదన్నా కావచ్చు, సిద్ధాంతాలు ఏమన్నుండొచ్చు, లోకల్లా సెంట్రల్ ఉన్న పతారలా తేడాలుండొచ్చు. కానీ ఇప్పుడు అన్ని పార్టీల కళ్ళొక్కటే, కళ్ళ ముందున్న గురొక్కటే. కొడితే డబల్ డిజిట్ వచ్చి ఒళ్ళే వాడాలనేదే ప్లాను. ఆ డబల్ డిజిట్ కోసమే డబల్ కష్టమైన వర్తం అని ఇగో ఇట్లా ఆశతోనున్నారు. డబల్ డిజిట్ అనే సింగిల్ కలనే ముచ్చటగా 3 పార్టీలుగా అంటున్నాయి. ఇప్పుడు అది నిజమయ్యేతందుకే పనిచేస్తున్నాయి. తీరొక్క తిప్పలు పడుతున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ సీట్ల కోసం అవుతున్న ఎలక్షన్లల్లా ట్రయాంగిల్ టగ్ ఆఫ్ వారే నడుస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల లీడర్లు మాడుగరమయ్యే తీరు ఆలోచిస్తున్నారు. 2024 లోక్సభ ఎలక్షన్లన్నీ ఇజ్జత్ కా సవాల్ అన్నట్టే ఫీల్ అవుతున్నాయి 3 పార్టీలు. 2019 ఓట్లప్పుడు బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, బీజేపీ 4, ఎంఐఎం 1 సీట్ గెలుచుకున్న ముచ్చట తెలిసింది. ఇప్పుడు కమలము, హస్తము, కారు 3 పార్టీలు డబల్ డిజిట్ మీదనే నజరేసినాయి. ఇస్ బార్ 400 పార్ అనుకుంటా మిషన్ 400+ మీదనే ఫోకస్ పెట్టిరు పువ్వు పాటోలు. నార్త్ లా వర్త్ వర్మ వర్తు అనిపించుట్లా డౌటే లేదు కాబట్టి సౌత్ మీద ఇంకా ఫోకస్ పెంచి సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని హైకమాండ్ ఆలోచనలుంది. ఈసారి 17 సీట్లల్లో 12 అన్న గెలుచుడు పక్క అని అమిత్ షా కూడా అమితమైన నమ్మకంతోనున్నాడు. ఇంకో దిక్కు కాంగ్రెస్ స్టేట్ల పవర్లకు వచ్చింది కాబట్టి ఆ జోష్తోని సూయిస్తున్న పనితనంతోని తక్కువ 14 సీట్లన్న గెలవాలన్న పట్టు మీద ఉంది. రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే ఢిల్లీకి, హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేసినట్టే గాలి మోటార్లో అటు ఇటు పోయి వస్తుంటా ఎంపీ సీట్లు ఎక్కువనే గెలిచి హస్తినాపురంలో హైకమాండ్ కు బహుమానంగా ఇద్దామని పట్టు మీద ఉన్నాడు. ఇక పోయిన ఎలక్షన్లల్లో కారు పార్టీ జోరు మీద ఉండి 9 సీట్లు గెలిచింది. అప్పుడు పవర్లుంది కాబట్టి బ్రేకులు లేకుండా స్పీడ్ చూయించేది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలుండి ఎట్లెట్లా బతికి నోలం ఎంకన్నా అని వాడుకునే రోజులు వచ్చాయి. మీదికెళ్ళి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఏడ సందు పెట్టకుండా కౌంటర్లు, కామెంట్లతోని కార్ లీడర్లకు కళ్ళు తిరిగేటట్టు చేస్తుంది. అందుకే ఓటు సీట్లతోటి పోయిన పతారను మళ్ళా ఓట్లు సీట్లతోనే తెచ్చుకోవాలని, డబుల్ డిజిట్ తోనే కారు పవర్ ఏందో మళ్ళా చూపియాలని ఎంపీ ఎలక్షన్లల్లా 10-11 సీట్లు పక్క కొట్టాలన్న కష్టతోనున్నారు గులాబీ లీడర్లు. ఇవన్నీ చూస్తుంటే డబల్ గేమ్స్ అంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క అన్నట్టే మారిపోయినాయి తెలంగాణ పాలిటిక్స్. మరి 2 నంబర్ రేస్ లా నంబర్ 1 ఎవరైతారనేది చూడాలిగా.